హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓరుగల్లు పిల్ల. ఫైనల్గా మా కేరళ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. చాలా మంత్స్ అయిపోయింది నేను నా ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోస్ పెట్టి. ఏదైనా మంచి కంటెంట్ ఉంటే పోస్ట్ చేద్దాం అనుకుంటూనే ఉంటాను, కానీ ఇది ఎవరు చూస్తారులే అనిపిస్తుంది ప్రతిసారి. కానీ ఈ కేరళ ట్రిప్ అనేది చాలా స్పెషల్ అండి నా లైఫ్లో. ఎందుకంటే నేను నా ఫ్రెండ్ మేము ఎన్నో ఇయర్స్ నుంచి ట్రిప్ అని చెప్పి సతాయించి మరి మా హస్బెండ్స్ టైమ్స్ కుదిర్చి వాళ్ళ ఆఫీస్కి లీవ్స్ పెట్టించి ఫైనల్గా మా బాధ భరించలేక వాళ్ళైతే ట్రిప్ తీసుకెళ్తున్నారు. ఒక్కసారి మా ఫేస్లో ఎక్సైట్మెంట్, మా పిల్లల ఫేసెస్లో ఎక్సైట్మెంట్ ఎక్కడికి వెళ్తున్నావు చూడండి, మీకు అర్థమైపోతుంది. మా సుష్మక్క బాగా పడుతుంది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ. మనం ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు కాదు, ఇంకా అది సక్సెస్ అయ్యి ఆ టికెట్స్ బుక్ చేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము, రేపో ఎల్లుండో లేదా స్టార్ట్ అయిపోయాము అన్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా ఉండదు. మేమైతే టిఫిన్ కూడా చేయకుండా స్టార్ట్ అయిపోతున్నాము. యాక్చువల్గా టిఫిన్ తను ప్రిపేర్ చేసింది మా అక్క, బట్ ఎవరికి అంత ఎర్లీ మార్నింగ్ తినాలని లేదు ఆ ఎక్సైట్మెంట్లో. ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ మా ఫ్లైట్ వచ్చి 11 o'clockకి, మేము ఇంటి దగ్గర 8 o'clockకి బయలుదేరాము. ఎందుకంటే 9కి రీచ్ అయిపోతాం ఎయిర్పోర్ట్కి, ఒక 2 hours బిఫోరే ఉండాలని చెప్పి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా బోర్డింగ్ పాసెస్, లగేజ్ ఇవ్వడం, చెక్ ఇన్ ఇవంతా టైం పడుతుంది కాబట్టి సో ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. అసలు మా 2 ఫ్యామిలీస్ని మేము ఈ కేరళ ట్రిప్ ప్లాన్ చేయడానికి దీనికి ఒక 1 month బిఫోర్ నుండే మా కృషి ఉందండి. ఎందుకంటే చాలా అనుకున్నాము, ఈవెన్ కాశ్మీర్ కూడా అనుకున్నాం మేము వెళ్దామని చెప్పి. కాశ్మీర్ ఒకటి, అండమాన్ ఒకటి, కేరళ ఒకటి. ఫైనల్గా నేను మా సుష్మక్క వచ్చి కేరళ, నేనే కేరళ అనుకున్నాను. ఇన్స్టా పోస్ట్లో చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ చూపించేసరికి కేరళ వెళ్దాం, బాగుంది, నెక్స్ట్ ఇంకేదన్నా నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం అండమాన్ చెప్పి అందరిని ఒప్పించి మరి కేరళ ప్లాన్ చేశాను నేను. మా హస్బెండ్స్ వచ్చి బయటే బోర్డింగ్ పాసెస్ తీసుకున్నారు, ఎందుకంటే లోపల కొంచెం టైం సేవ్ చేయొచ్చు అని చెప్పి. యాక్చువల్గా మనకి లగేజ్ ఇచ్చే దగ్గర మనకి బోర్డింగ్ పాసెస్ ఇస్తారనమాట. సో మేము ముందే తీసేసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే ఎయిర్పోర్ట్లో కొత్తగా డీజే యాత్ర అని చెప్పి ఒక యాప్ వచ్చింది. యాక్చువల్గా నాకు తెలవడం అయితే కొత్త, అది ఎప్పుడు వచ్చిందో అయితే నాకు అంత పర్ఫెక్ట్గా తెలీదు. మేము వెళ్తున్న దారిలోనే డీజే యాత్ర ఆధార్తో లింక్ చేస్తే మనం వెళ్ళే దారిలోనే మన ఫోటో మనల్ని చూసి అది గేట్స్ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. దీనికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనము. దీనిది ఒక వే ఉంటుంది, డీజే యాత్రకి సంబంధించిన వాళ్ళది నార్మల్ వే, ఒక టికెట్స్ బోర్డింగ్ పాసెస్ పట్టుకున్న వాళ్ళది ఒకటి ఉంటుందన్నమాట. మన కిడ్స్ని కూడా అలో చేస్తారు. వాళ్ళకి ఒకవేళ ఆధార్తో, ఫోన్ నెంబర్తో లింక్ లేకపోయినా సరే మనల్ని కిడ్స్ని పేరెంట్స్తో అలో చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఫైనల్గా అయితే మేము ఒక 10-15 బిఫోర్, అంటే మేము 2 hours ముందు బయలుదేరినా సరే మాకు ఒక 10-15 minutes టైం మాత్రమే ఉందన్నమాట టేక్ ఆఫ్కి. యాక్చువల్గా ఆల్రెడీ ఫ్లైట్ వచ్చేసి ఉంది, ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము ఫ్లైట్ ఎక్కడానికి. మేము వచ్చి కేరళకి వెళ్ళడానికి ట్రావెల్స్ మాట్లాడుకున్నామండి, ట్రావెల్స్ ప్యాకేజ్ మాట్లాడుకున్నాము. టోటల్ మా 2 ఫ్యామిలీస్లో 7 members, మొత్తం ఆల్మోస్ట్ ఒక 70K వరకు అయి ఉంటుందండి. మా బావగారు బుక్ చేశారు ఇది. సో నాకు తెలిసి ఇది బెస్ట్ అనమాట, ట్రావెల్స్ ప్యాకేజ్ మాట్లాడుకుంటేనే బెస్ట్. ఎందుకంటే మనం బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు, బ్యాచిలర్స్ వెళ్ళినప్పుడు ఏ హోటల్లో అయినా, ఎక్కడ ఫుడ్ అయినా, ఏ లొకేషన్స్ అయినా ఓకే వాళ్ళకి. బట్ ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు మనం లొకేషన్స్ చూసుకోవడము, ఫుడ్ కోసము ఇదే చాలా కష్టమైపోతుంది అక్కడ ఇక్కడ అని చెప్పి. ఆల్రెడీ మనం ట్రావెల్స్తో మాట్లాడుకుంటే మనకు ఒక డ్రైవర్ని ఇస్తారు, తనే లొకేషన్స్కి అన్నీ తీసుకెళ్తారు, హోటల్కి తీసుకెళ్తారు. మనకు అది కొంచెం సేఫ్టీ, అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం సేఫ్టీగా ఉంటుందన్నమాట. ఇంకా మా బుడ్డోడు ఉన్నాడే, వాడు ఎప్పుడూ ఆ క్లే పట్టుకొని ఆడుతాడు ఎక్కడ పోయినా సరే. చూసారు కదా బయట వ్యూ ఎంత బాగుందో అసలు. నేను ఇప్పటికీ ఒక 5-6 times ఫ్లైట్లో జర్నీ చేశాను.
కానీ మార్నింగ్ టైంలో ఎప్పుడు జర్నీ చేయలేదు, ఎప్పుడు నైట్ టైమే ఉండేది నాకు ఫ్లైట్. ఈ మార్నింగ్ టైంలో ఆ వ్యూ, ఆ క్లౌడ్స్ చూసి అసలు ఫుల్ ఖుష్, చాలా హ్యాపీగా అనిపించింది. ఆల్మోస్ట్ మా ఫ్లైట్ అయితే రన్వే మీదనే ఒక 45 మినిట్స్ ఉండేసరికి మేము అనుకున్నాం యాక్చువల్గా 11కి ఫ్లైట్, 1 అవర్ 45 మినిట్స్ జర్నీ మా ఫ్లైట్ జర్నీ. ఈ 45 మినిట్స్ ఇక్కడే ఉంటే మళ్ళీ అంటే 1 అవర్ 2 అవుతుందేమో మనం కొచ్చి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేసరికి అనుకున్నాము. కానీ అలాగే ఏం లేదండి, 45 మినిట్స్ రన్వే మీద ఉన్నా సరే 1 అవర్లో కొచ్చి ఎయిర్పోర్ట్లో దించేశారు. ఇంకా మేము కొచ్చికి అంతే 1 o'clock వరకు రీచ్ అయిపోయామన్నమాట. ఈ ఫ్లైట్లో వచ్చి మాకు మా బావగారు మా ఫ్లైట్ టికెట్స్లోనే చిన్న మెనూ యాడ్ చేశారు, కిడ్స్ ఉన్నారని చెప్పి. ఒకటి మకానా, ఒకటి జ్యూస్, ఒకటి శాండ్విచ్, ఒకటి చాక్లెట్ వచ్చింది. పిల్లలకి చాక్లెట్ ప్లేస్లో ఒక కుకీ వచ్చింది. అసలు మాది వచ్చి ఇండిగో ఫ్లైట్, పర్లేదు చాక్లెట్, జ్యూస్, కుకీ అక్కడి వరకు ఓకే. శాండ్విచ్ మాత్రం అసలు అంటే కొంతమందికి శాండ్విచ్ టేస్ట్ నచ్చదు, నాకు కొంచెం పర్లేదు అనిపించింది, బిలో యావరేజ్, అంత బాగుందని కూడా కాదు. మీలో ఎవరికైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో ట్రావెల్ ప్యాకేజింగ్కి సంబంధించింది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.